నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాద్రాజ్పల్లి గ్రామంలో ఒక కిరాణా షాపులో దొంగలు బీభత్సం. తాళం వేసిన ఇంట్లో చోరీ, బంగారం వెండి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసినారు. దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు త్వరలో పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్రాస్పల్లి విలేజ్లో ఒక ఇంటి లోపట దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది మాకు. దాన్ని పురస్కరించుకొని మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అక్కడ నేర స్థలం పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలతోటి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలను ప్రజల దృష్టికి ఈ సందర్భంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ తరఫున మా యొక్క విజ్ఞప్తి. ప్రజలు ఎవరైనా కానీ తమరు ఇంటి నుండి ఏదైనా ప్రయాణానికి వెళ్ళిన సందర్భంలో, దూర ప్రయాణానికి కానీ ఏదైనా సందర్భంలో వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు ఏవి కూడా తమ ఇంట్ల లోపట పెట్టుకోకుండా వాటిని ఎక్కడైనా సేఫ్ ప్రదేశంలో లాకర్లో కానీ లేదా బంధువుల దగ్గర కానీ లేదా నమ్మకస్తుల దగ్గర విలువైన వస్తువులను పెట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాము. అదేవిధంగా రోడ్డుపై నుంచి ఆ ఇంటి తాళాలు ఏవైతే ఉన్నాయో కనిపించకుండా వెనక వైపున అంటే వాళ్ళకు దక్షిణ ద్వారము, దొడిదారిలో ఏవైనా ఉంటే వాటికి రెండో ద్వారం ఉంటే కనిపించకుండా వాటికి తాళాలు వేసుకొని పెట్టుకొని దానిపైన ఏదైనా కనిపించకుండా ఒక క్లాత్ లాంటిది ఏదైనా కవర్ అయ్యి బయట రోడ్డుపై నుంచి కనిపించకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మీరు దూర ప్రయాణాలు, ఎక్కువ రోజులు ప్రయాణానికి ఏదైనా ప్లాన్ చేసిన సందర్భాలలో పోలీస్ వారికి మాకు తెలియజేసినట్టయితే అక్కడ మా యొక్క గస్తీని పెంచుతాము. అక్కడ యొక్క సీసీ కెమెరాల యొక్క సర్వేలెన్స్ని పెంచుతాము. అవసరం అనుకుంటే అక్కడ వాటిని రీఆర్గనైజ్ చేసి అక్కడ దగ్గరికి షిఫ్ట్ చేయడం కూడా చేస్తాము. కొద్దిగా ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించాలి. ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని కూడా విలువైన వస్తువులను అల్మారాలో కాకుండా వేరే ఎవరికి తెలియని ప్రదేశంలో ఇంట్లో వాటిని దాచిపెట్టడం జరిగింది. అందువలన అక్కడ ప్రాపర్టీ కూడా ఏ విధమైన ప్రాపర్టీ లాస్ అనేది జరగకుండా జరిగింది. ఆ ఇంటి యజమాని చేసినటువంటి ఈ తెలివైన పని వల్ల అతనికి ఆర్థికంగా నష్టం జరగకుండా జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఇదే విధంగా విలువైన వస్తువులను అల్మారీలో అందరూ గుర్తించడానికి కబోర్డ్లలో లాంటి వాటిలలో పెట్టకుండా ఏదైనా వాళ్ళు ఎవరు కూడా ఊహించని ప్లేస్లలో వాటిని భద్రపరుచుకున్నట్టయితే అది కొంతవరకు ప్రివెంటివ్గా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఇంటి యొక్క భద్రత విషయమై వాళ్ళు కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకొని సర్వేలెన్స్ పెట్టుకున్నట్టయితే కొంత ప్రివెంటివ్గా కొద్దిగా అది మాకు తోడ్పాటు అందించినట్టయితుంది. మా యొక్క షామీర్పేట పోలీసుల తరఫున మా యొక్క ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తిని అంగీకరించి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని, రాబోయే రోజుల్లో కూడా నేర నివారణలో కూడా మీ అందరి తోడ్పాటు ఉంటుందని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క డిటెక్షన్ పరంగా కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటూ నేరాలు జరగకుండా మా వంతు జాగ్రత్త కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం.